టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మన సినిమాకి. లైక్ సో ఎడిటింగ్ ఇలాంటి వాటిలో ఉన్నప్పుడు మీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుంది? సో మూవీ ఎడిటింగ్ కానీ సినిమాటోగ్రఫీ కానీ, సో అవి కూడా చాలా మెయిన్ ఆస్పెక్ట్స్ ఫర్ ద మూవీ. ఏ మూవీకైనా సినిమాటోగ్రఫర్ మీతో పాటు త్రూ అవుట్ వర్క్ జర్నీ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఎడిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ థాట్కి ఆయన కరెక్ట్ ఇచ్చాడా లేదా, అదేమన్నా మిస్ అయిందా, ఆర్డర్ మిస్ అయిందా, ఇవన్నీ. సో ఈ పర్టికులర్గా ఒక మనసు సినిమా టీమ్ సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్. సినిమాటోగ్రఫీకి ఆర్ట్ ఫామ్ చెప్తానండి. ఫస్ట్ ఆర్ట్ డైరెక్టర్ ఆర్ ఐ మీన్ సినిమాటోగ్రఫీకి వచ్చేసరికి అండి నేను యూజువల్గా కొత్తతను తీసుకున్నాను. అగైన్ ద స్ట్రగుల్ లైక్ ఎవరిని తీసుకోవాలి. ఇప్పుడు నేను జ్ఞానశేఖర్ something like that. Budget ఎక్కువైపోతుంది. We cannot put that much of budget. We cannot spend that much. మనం అన్నీ ఆలోచించాలి. సో కానీ నేను ఇచ్చిన కండిషన్ ఏంటి అంటే మల్లెల తీరం చేసినప్పుడు కూడా దట్ గాయ్ ఏ సినిమా చేస్తాడో నాకు తెలియదు. తను అంతకుముందు ఏదో చిన్న సినిమా చేసినా నేను అది చూడలేదు. దీనికి ముందు అతను ఏదో గుంటూరు టాకీస్ అనే సినిమా ఇంకొక సినిమా చేశారు అన్నా నేను ఆ సినిమా విజువల్స్ కూడా చూడలేదు. ఎందుకు అంటే ఆ సినిమా వేరు, ఆ సినిమా విజువల్స్ చూసి నా సినిమా ఏంటనేది నేను జడ్జ్ చేయలేను. నాకు కావాల్సింది ఏంటంటే ఎంతమంది అప్రోచ్ అయినా నేను అడిగింది ఆ అబ్బాయి షుడ్ అవైలబుల్ కంప్లీట్లీ ఓన్లీ టు దిస్ ఫిల్మ్. ఐ డోంట్ వాంట్ ఈవెన్ టు మీట్ హిమ్. తనకి బేసిక్ నాలెడ్జ్ క్యాప్చరింగ్, నన్ను అర్థం చేసుకుని నాకు బ్లాక్ ఎలా కావాలంటే అలా పెట్టడం, క్యాప్చర్ చేసుకోవడం, నాకు కావాల్సిన విధంగా లైటింగ్ చేయటం, ఇంతవరకే. ఇఫ్ హీ అండర్స్టాండ్స్ మై లాంగ్వేజ్ దట్స్ ఇనఫ్. ఐ కెన్ వర్క్ విత్ ఎనీ కెమెరామ్యాన్. లేదు వాళ్ళు సినిమా చేస్తారు డైరెక్టర్ కాదు అన్నప్పుడు అసలు నా వల్ల కాదు. బికాస్ మై విజువల్ ఈజ్ మై విజువల్. నేను ఎలా విజువలైజ్ చేసుకున్నానో అంతే ఉండాలి. నాకు తెలియకుండా కానీ నాకు ఇష్టం నాది కానీ బ్లాక్ అంటూ నా సినిమాలో ఉండకూడదు. బికాస్ ఐ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్ ఎంటైర్ ఫిల్మ్. మీరు దాని మీద పెద్ద వర్కౌట్ చేస్తున్నారు. బాగుంది. ముందే మీరు అన్ని ప్రతిదీ ఒక స్కెడ్యూల్ పెట్టుకుంటున్న తర్వాత అంటే నాకు డచ్ యాంగిల్స్ ఇష్టం ఉండదు. అసలు కొంచెం కూడా పెట్టినాను, పొరపాటు ఇలా పెట్టినా తీయించేస్తాను. అంటే ఎందుకు ఒక ఆడియన్ వచ్చి ఇలా ఎందుకు చూడాలి? వై దే నీడ్ ఎ ర్యాప్? ఏంటిది వై? అంటే టు మీ ఐ ఈజ్ ద కెమెరా అండి. దిస్ ఇస్ యూ హ్యావ్ యువర్ ఓన్ కెమెరా. సో నువ్వు ఎప్పుడు దేన్ని ఇలా దానికి ఎందుకు స్ట్రగుల్ పెడతావు? నువ్వు నీ కంటితో నువ్వు ప్రపంచాన్ని ఎలా చూద్దాం అనుకుంటున్నావో ఇదే కంటితో ఒక సినిమాని చూపిస్తున్నావు, ప్రేక్షకుడు అలాగే చూడాలి. దట్స్ ఓన్లీ థంబ్ రూల్ అండి. సో దాన్ని బేస్ చేసుకుని ఐ టుక్ హిమ్. బట్ ఇప్పుడు సపోజ్ నేను ఒక సినిమా తీసి ఇది లాక్ అయిపోయిన తర్వాత అండి, యాక్టర్స్ లాక్ అయిన తర్వాత షూట్కి వెళ్ళే ముందు నేను 3 times లొకేషన్స్కి వెళ్ళాను. ఏ లొకేషన్లో షూట్ చేయబోతున్నాను, ఏ సీన్స్ ఏ లొకేషన్లో చేయబోతున్నాం ఏంటి అనేది ఐ యూస్ టు పేపర్ వర్క్ చేయించామండి. నో కన్ఫ్యూజన్స్, నథింగ్ అండి. అక్కడికి వెళ్ళింది డిసైడ్ చేయడానికి ఏం ఉండదు. ఇప్పుడు ఖాళీగా ఉన్నాం కదా, దట్స్ హౌ ప్రొడక్షన్ కాస్ట్ గోస్. ఓకే ఇక్కడ ఉంది, రేపొద్దున లొకేషన్ ఏంటి వెళ్ళి చూసి రావటం. నో, ఎవ్రీథింగ్ ఈజ్ ఫిక్స్డ్. పేపర్ వర్క్ జరగాలి. కాబట్టి 3 times ఐ వెంట్. అరకు ఏంటి, వైజాగ్ ఏంటి, ఈ సీన్స్ అన్నీ ఇక్కడ తీస్తున్నాం. ఈ లొకేషన్లో వచ్చిన తర్వాత సినిమాలో వచ్చే ఎన్ని సీన్స్ ఉన్నాయో ఆ సీన్స్ అన్నీ ఇక్కడ తీసేసేయాలి అట్ వన్ షాట్. డ్రెస్ చేంజ్ చేయడం, మూడ్ చేయడంతో తీసేసుకోవటమే. మళ్ళీ దీనికోసం మళ్ళీ తిరిగి ఇక్కడికి రాము. సో దాట్ కైండ్ ఆఫ్ ప్లానింగ్, మెటిక్యులస్ ప్లానింగ్. ప్రొడక్షన్ కూడా చాలా కంట్రోల్ అవుతుంది, టోటల్గా అయిపోతుందండి. అండ్ సో ఆ విధంగా ఫిక్స్ చేసి వి వర్క్డ్. ఆ ఆర్ట్లు కూడా కెమెరామ్యాన్ ఉండాలి. షూటింగ్ కెమెరామ్యాన్ వచ్చినప్పుడు నాకు వద్దు. అందుకే దట్స్ పెద్ద కెమెరామ్యాన్ నాకు అక్కర్లేదు. ఈ సినిమాకి లొకేషన్ హ్యాండ్ కాడి నుంచి అయ్యే వరకు వేరే యావిగేషన్, వేరే పనులు ఉండకూడదు. దట్స్ ఓన్లీ రూల్. సో ఐ టుక్ హిమ్, అగ్రీ చేసినందుకు అండ్ ఆ విధంగా తీసేసానండి సినిమా. దట్స్ కూల్. దట్ వాస్ అబ్సల్యూట్లీ కూల్. బాగా చేశారు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ సినిమాటోగ్రఫీ. వాళ్ళందరూ మంచి ఎక్విప్మెంట్ ఇచ్చారు, 24 carats వాళ్ళు. సో ఈవెన్ క్రేన్ డిపార్ట్మెంట్స్ కానీ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఇసుగ్గా అంటే అండ్ ఈవెన్ ద అవుట్డోర్ యూనిట్. నాకు టైం సెన్స్ ఉండదు అంటే ఇప్పుడు 1 గంట అయింది భోజనానికి వదలాలి అనే సెన్స్ ఉండదు. కంప్లీట్ చేద్దాం అంటే నాకు తెలియదు. సంబడీ హ్యాస్ టు టెల్ మీ ఇట్స్ లంచ్, ప్లీజ్ వెళ్ళాలి సార్ అని. అప్పటి వరకు నాకు తెలియదు. సో ఆ విధంగా నేను ఏ రోజున ఇబ్బంది పెట్టినా కొన్ని రోజులు 3 అయిపోయేది. 3 o'clock ఐ యూస్ టు గెట్ ఇన్. అవ్వ అది
సో ఎప్పుడు ఎవ్వరు కంప్లైంట్ చేయలేదు, సింగిల్ యూనిట్ మెంబర్ ఇసుక్కోలేదు, ఏం లేదు, పాపం చాలా ప్రేమగా చేశారు. సో ఎంటైర్ అందరు క్రెడిట్ అండి. అక్కడ లైట్లు మోసే వాళ్ళు కాడి నుంచి ఆ సెట్ డిపార్ట్మెంట్లో సెట్ చేసిన వాళ్ళు కానీ, సెట్ అసిస్టెంట్స్ కానీ, వర్కర్స్, ఎవ్రీబడి ఐ మీన్ ది జెల్డ్ వెల్ అబ్సల్యూట్లీ. సో అందుకే అంత ఫాస్ట్గా తీసేసాం, అంత బాగా తీసాం కూడా. వెన్ ఇట్ కమ్స్ టు ఆర్ట్, కిరణ్ ఆర్ట్ డైరెక్టరు శ్రీరామరాజ్యం చేసిన, నేను మల్లెల తీరం నేనే చేసుకున్నాను ఆర్ట్. ఓకే. మల్లెల తీరం దెర్ వాజ్ నో ఆర్ట్ డైరెక్టర్. సో మల్లెల తీరం ఒకే ప్లేస్లో సింపుల్గా చేస్తాను కాబట్టి నాకు నచ్చిన కలర్స్ అవి మొత్తం చేసుకున్నాను. ఈ సినిమాకి వచ్చేసరికి ఐ నో దట్ ఐ క్యాన్, అంటే నాకు అంత ఎనర్జీ ఉండదు అండ్ సెట్ చేస్తున్నాను. ఆ బీచ్లో ఒక ఇల్లు సెట్ వేసాం, అరకులో మీరు చూసింది అది ఒక సెట్టే. ఓకే. పెద్ద పెద్ద చెట్లు ఉండి అన్నీ సరే, దట్ ఈస్ సెట్, నాట్ ఒరిజినల్ థింగ్. సో ఈవెన్ షూట్ ముందే నేను వెళ్ళి లొకేషన్స్ హ్యాండ్ చేసుకొచ్చిన తర్వాత ఈవెన్ ఆర్ట్ డైరెక్టర్ కూడా నాతో ట్రావెల్ అయ్యారు అలాంగ్ విత్ కెమెరా. ఆర్ట్ డైరెక్టర్ డిపార్ట్మెంట్ కూడా ఆర్ట్ డైరెక్టర్ కూడా నాతో ట్రావెల్ అయ్యి వీ యూస్ టు టేక్ డైమెన్షన్స్ మొత్తం, పేపర్ వర్క్, ఎవ్రీథింగ్ ఎలా ఉన్నాయి. ఎవ్వరూ నమ్మలేదు అది ఏంటంటే అది ఎగ్జిస్టింగ్ హౌస్ అనుకున్నారు. అవును, మీరు చెప్తే కానీ ఇప్పుడు మేము కూడా పోతండి. బీచ్ ఆరాడ బీచ్లో వేసిన సెట్ కానీ, ఇక్కడ అరకులో వేసిన ఇది కానీ, ఇట్స్ లైక్ వండర్ ఎక్స్ట్రాడినరీ ఆర్ట్ వర్క్. సో ఎప్పుడైతే మీకు ఆర్ట్ వర్క్ అంత బ్యూటిఫుల్గా ఉంటుందో నేను విజువల్స్ కూడా చాలా అందంగా వస్తాయి. సో అది దెన్ వెన్ ఇట్ కమ్స్ టు ఎడిటింగ్. సో సినిమా చేసి వచ్చానండి. సినిమా చేసి వచ్చిన తర్వాత నేను అక్కడి నుంచి వచ్చిన తర్వాత ద మొమెంట్ ఐ ల్యాండెడ్, హైదరాబాద్లో కొంచెం షెడ్యూల్ ఉంది కానీ వైజాగ్ నుంచి వచ్చిన తర్వాత ఐ బికేమ్ సో బ్లాంక్. అసలు నేను చేశాను సినిమా నాకేం గుర్తులేదు, జీరో అయిపోయాను. ముందే చెప్పాను నాకు పెద్దగా గుర్తుండదు. మర్చిపోయాను అంటే ఇట్స్ లైక్ టోటల్గా అసలు సినిమా చేశాను. ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో బ్రహ్మారెడ్డి, దాన్ని పిలిచి సినిమా ఏం చేశాను నీకు గుర్తుందా అంటే, అదేంటి సార్ ఏం గుర్తులేదు, ప్రతిదీ తీశారు కదా, చెప్పింది అందరూ తీశారు కదా అంటే, దెన్ ఐ వెంట్ టు ఎడిటర్. సరే రష్ చూసారు కదా అంతా ఉందా అంటే, చాలా బాగా తీశారండి, ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఏంటి అంటే నాకు అసలు ఏం గుర్తులేదు, ఒకసారి చూపిస్తారా అంటే అప్పుడు చూసాను నేను, ఓ రైట్ ఇది తీసాను అన్నీ. దెన్ ఇట్స్ లైక్ ధర్మేంద్ర ఈజ్ ఎడిటెడ్ ఫర్ మై మల్లెల తీరం ఆల్సో. దెన్ ఈ సినిమాకి ఏంటంటే అండి ద రిలేషన్ విత్ స్ట్రాంగ్ రిలేషన్ విత్ ఎడిటర్ ఏంటి అంటే, హీ అండర్స్టాండ్స్ మీ వెరీ, అంటే ప్రాపర్ అండర్స్టాండింగ్. అంటే నేను తీసుకొచ్చిన దాన్ని అద్భుతంగా ఎడిట్ చేసి ఇచ్చిన మనిషి ఆయన. ఆల్రెడీ మీతో ఒకసారి జర్నీ చేశాడు కాబట్టి. అండ్ నిజంగా కూడా సినిమా మీద అవగాహన ఉన్న మనిషి. నాకు లేదు సినిమా మీద, నాకు సినిమా గురించి పెద్దగా తెలీదు. కానీ దిస్ గాయ్ ఈజ్ క్వాలిఫైడ్, సచిత్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మన కల్కటాలో. హీస్ ఎ క్వాలిఫైడ్ ఎడిటింగ్ స్టూడెంట్ అండ్ హీ వర్క్డ్ ఫర్ ఎ లాంగ్ స్కేల్. హీ హెస్ సీన్ వరల్డ్ సినిమా, he has seen the proper Indian cinema. He has a hold on sound, editing, everything. So he has shaped up the film extraordinarily and chala ba he has shaped it. It's all credit goes to him, a shaping up lo matku. సూపర్ సార్. మీరు ఏం చేయాలనుకున్నారో, ఎలా తీయాలనుకున్నారో 100% ఇష్టంగా కష్టపడి చేసిన ఒక దృశ్య కావ్యం మీ ఒక మనసు. సో 24th రిలీజ్ అవుతుంది. సో ఆల్రెడీ మల్లెల తీరం సినిమా అప్పటి నుంచి రామరాజు గారు అంటే పర్టికులర్గా ఈయన అని తెలియకపోవచ్చు కానీ, బట్ ఈ సినిమా డైరెక్టర్ చాలా బాగా తీశారనే ఫీలింగ్ తెలుగు ప్రేక్షకుల్లో ఉంది ఆల్మోస్ట్. ఇంకా సినిమా టైటిల్ గుర్తుపెట్టుకున్నారు అంటే. సో 24th సినిమా రిలీజ్ అవుతుంది. వాట్ యూ వాంట్ టు సే టు ఆడియన్స్ అబౌట్ ద మూవీ?